ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా మారబోతున్నాయా? కూటమిలోని పార్టీల అంతర్గత వ్యూహాలు ఏకంగా లీడింగ్ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకే ముప్పుగా మారబోతున్నాయా? జనసేన క్యాడర్ క్లెయిమ్స్ ఏంటి? స్థానిక ఎన్నికల్లో సీట్ల పెంపకం రేషియో ఎలా ఉండబోతుంది? ఈ స్థానిక పొరలో గనుక చంద్రబాబు నాయుడు గారిపై ఒత్తిడి పెరిగితే టీడీపీ తన సొంత క్యాడర్ను ఎలా కోల్పోయే ప్రమాదం ఉందో గడిచిన 2019 మరియు 2024 ఎలక్షన్ల పక్కా అఫీషియల్ డేటాతో గణాంకాలతో సహా ఇవాళ క్లియర్ కట్గా విశ్లేషిద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అసలు విషయంలోకి వెళ్తే 2024లో కూటమిగా ఏర్పడి టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసి భారీ విజయం అందుకున్నాయి. అది పక్కన పెడితే చాలామంది జనసేన కార్యకర్తలు ఒక ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మేము గనుక ఒంటరిగా పోటీ చేసి ఉంటే సొంతంగా అధికారంలోకి వచ్చేవాళ్ళమని చెప్తుంటారు. కానీ ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ 2019 ఎన్నికల్లో ఈ పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు వచ్చిన అధికారిక గణాంకాలను గమనించాలి. మొదటగా జనసేన పార్టీ విషయానికి వస్తే 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ మొదటిసారిగా స్వతంత్రంగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన సాధించిన ఓట్ షేర్ 5.60%. పోటీ చేసిన 137 అసెంబ్లీ స్థానాల్లో కేవలం రాజోలు ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక లోక్సభ విషయానికి వస్తే 24 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి 0 స్థానాలు గెలిచి కేవలం 0.32% మాత్రమే జాతీయ ఓట్ షేర్ మాత్రమే సాధించింది. ఇక బీజేపీ పరిస్థితి చూస్తే 2019లో ఏపీలో బీజేపీ కూడా ఒంటరిగానే పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 173 స్థానాల్లో పోటీ చేసి 0.84% ఓట్ షేర్, లోక్సభ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేసి 0.96% నుండి 0.98% ఓట్ షేర్ సాధించింది. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇది అప్పటి పరిస్థితి. మరి అదే 2019లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ పరిస్థితి ఏంటి? ఆ ఎన్నికలో ఒంటరిగా టీడీపీ పోటీ చేసిన భారీగా ఓట్లు సాధించింది. అసెంబ్లీలో 175 స్థానాల్లో పోటీ చేసి 39.17% ఓట్ షేర్తో 23 సీట్లు గెలుచుకుంది. అలాగే లోక్సభలో 25 స్థానాల్లో పోటీ చేసి 40.22% ఓట్ షేర్తో 3 స్థానాలను దక్కించుకుంది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కూటమిగా ఏర్పడడం వల్ల జనసేన 21, అసెంబ్లీ 2, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో చేతులు కలపడం వల్ల అసెంబ్లీలో 10 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లను 2.83% ఓట్ షేర్, లోక్సభలో 6 స్థానాల్లో పోటీ చేసి 3 సీట్లను గెలుచుకుంది. 11.28% ఓట్ షేర్తో గెలుచుకుంది. ఇక టీడీపీ ఏకంగా 45.60% ఓట్ షేర్తో 135 అసెంబ్లీ స్థానాలు, 37.79 ఓట్ షేర్తో 16 లోక్సభ స్థానాలు గెలిచి కింగ్ మేకర్గా నిలిచింది. జనసేన నేతలు ఏమంటున్నారంటే, మేము 2024 తరహా కేవలం కొన్ని సీట్లకే పరిమితం కాలేదు, రాష్ట్రం కోసం తగ్గాము, మా బలాలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం కలిసి నడిచాము అని ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు జనసేన, బీజేపీ పార్టీలు తమకు 2024 అసెంబ్లీ స్థానాల ఎన్నికల రేషియోలో కాకుండా స్థానిక ఎన్నికల్లో చాలా ఎక్కువ శాతంలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసేలా సీట్ల షేరింగ్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిపై గట్టిగా ప్రెజర్ ఒత్తిడి తేవడం స్టార్ట్ చేశాయి. ఒకవేళ ఇదే కనుక జరిగి కూటమి ధర్మం కోసం చంద్రబాబు నాయుడు గారు లొంగిపోయి
జనసేన బీజేపీలకు ఎక్కువ శాతం స్థానిక సీట్లు కేటాయిస్తే కూటమికి ఓటమి పాలు అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జనసేనకు బీజేపీకి టీడీపీకి ఉన్నంత బలమైన సంస్థాగతమైన లోకల్ బాడీ కేడర్ మరియు నెట్వర్క్ ఇంకా లేదు. ఒకవేళ వీరు ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఓడిపోతే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆయుధంగా మారుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అని ప్రచారం చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇవన్నీ పక్కన పెడితే దీనివల్ల భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక కోలుకోలేని భారీ ముప్పు పొంచి ఉంది. ఆల్రెడీ 2024 ఎన్నికల్లో జనసేనకు 21 సీట్లు, బీజేపీకి 10 సీట్లు ఇవ్వడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా ఉన్న టీడీపీ కేడర్ లీడర్లలో దాదాపు 50% మంది నిరాశతో పక్కకు తప్పుకున్నారు లేదా వేరే దారి చూసుకున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ వార్డులు కూడా జనసేన బీజేపీలకు ఎక్కువ ఛాన్స్ ఇస్తే టీడీపీని నమ్ముకున్న గ్రౌండ్ లెవెల్ కేడర్లో కనీసం 75% మంది పార్టీని వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో టికెట్ దక్కని కేడర్ ఒక్కసారి పార్టీకి దూరం పెడితే భవిష్యత్తులో వారు మళ్ళీ టీడీపీ తరఫున పనిచేయడానికి తిరిగి రారు. ఇక అంతే, ఆ కేడర్ను టీడీపీ పూర్తిగా మర్చిపోవాల్సిందే. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో టీడీపీకి మనుగడ కష్టమవుతుంది. తీవ్ర ఇబ్బందులు తప్పవు.